నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందరైతే శ్రమ పడుతూ ఉన్నారో వారికి కలిగిన శ్రమ నుండి ఆయన విడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు. రెండవదిగా వారికి కలిగినటువంటి బాధ ద్వారా వారిని ఆయనకు విధేయులుగా చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అనేక మంది తాము అనుభవించేటటువంటి శ్రమల ఉద్దేశం ఏంటో, బాధ యొక్క కారణం ఏంటో తెలియక ఎంతో వేదన పడుతూ ఉంటారు. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ శ్రమ చేత మీరు బాధింపబడుతూ ఉన్నారో నిశ్చయంగా శ్రమపడు వారిని తమకు కలిగిన శ్రమలో నుండి విడిపించే యేసుక్రీస్తు వైపునకు చూడండి. నిశ్చయంగా ఆయన మీకు విడుదలిస్తాడు. రెండోదిగా మీరు ఎదుర్కొంటున్నటువంటి బాధ, అది మనం ఏ ఏ విషయాల్లో దేవునికి అవిధేయులుగా ఉంటున్నామో నిశ్చయంగా ఆ విషయాలలో మనం దేవునికి విధేయులుగా మార్చబడుటకే గాని మనకు కీడు కలుగుటకు కారణం కాదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే 107వ కీర్తన 10, 11, 12, 13 చరణాల్లో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినటువంటి సంగతులను ఇక్కడ మనం గమనించగలం. నాడు వారు దేవుని ఆజ్ఞకు లోబడని సమయమందు వారు బాధకు గురయ్యారు, బంధింపబడ్డారు, చీకటి పరిస్థితులను అనుభవించారు, మరణపాయాలను వారు అనుభవించారు. ఆ పరిస్థితులలో వారు దేవుని వైపునకు తిరిగారు. ఎప్పుడైతే ప్రభు వైపునకు తిరిగారో ప్రభువే వారి ఆపదల్లో నుండి ఆయన వారిని విడిపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలానే 14వ వచనంలో కూడా వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారములో నుండి ఆయన వారిని రప్పించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వీరి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఒకవేళ మీరును ఏ ఏ విషయాల్లో దేవుని ఆజ్ఞలకు లోబడని స్థితిలో ఉన్నారో, భూమి మీద దేవుడు మనలను కలుగు చేసినటువంటి కారణం ప్రతి ఒక్కరం కూడా మన ఇష్టాన్ని ఆధారం చేసుకొనక దేవుని ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకునేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు నిశ్చయంగా మన జీవిత దినాలు అవి క్షేమముగా మనం జీవించటానికి కారణం అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఇటు స్థితిగతులతో కూడినటువంటి జీవిత దినాలు కావాలని కోరితే నిశ్చయంగా ప్రభువునకు మొరపెట్టండి. నేడు అనుభవించే శ్రమ అది ఏ ఏ కారణాల చేత మీకు వచ్చిందైనప్పటికీ, నేడు అనుభవించే బాధ దేవుని దృష్టికి అవిధేయులగుటకు బట్టి వచ్చినది అయినప్పటికీ ప్రభు తట్టు చూడండి. ఆయన కాక మనకు వేరే ఆధారం ఏదీ లేదు గనుక ఈ మాటలను బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ విధముగా జీవించండి. నిశ్చయంగా సుఖజీవంతో గడిచే సంవత్సరాలను శాంతిని ఆయన మీకు అనుగ్రహిస్తారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో ఫలింపచేసి వారు అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి, బాధను బట్టి, వేదనలో నుండి వారిని విడిపించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృపాక్షేమములతో ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేయమని, నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.